ఎముకలు బలంగా ఉండాలంటే మన ఒంట్లో తగినంత కాల్షియం ఉండాలి. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనం కావడమే కాదు, ఆస్టియోపొరోసిస్ వంటి జబ్బులు వచ్చి పడతాయి. దీంతో చిన్న చిన్న దెబ్బలు, కుదుపులకే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఈ విపత్తుల్ని నివారించుకోవటానికి, ఎముకల్ని పుష్టిగా ఉంచుకోవటానికి ఇక మన ఆహారంలో కాల్షియం పోషకం తగినంత ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలకు, స్త్రీలకు, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా జీవితంలోని అన్ని దశల్లోనూ కాల్షియం అవసరం చాలా ఉంటుంది. తగినంత కాల్షియం కోసం రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి చేవగా ఉన్న కర్రను విరవడానికి బాగా కష్టపడాలి. అదే ఎండిపోయిన కర్ర అయితే ఇలా పుట్టుక్కున విరిచి అలా అవతలకు పారేస్తాం. మన ఎముకలు అంతే, గట్టిగా ఉన్నప్పుడే బావుంటాయి, ఏ సమస్య ఉండదు. కానీ పెళుసుబారితే, గుల్లగా మారితే చిన్న చిన్న దెబ్బలకు సైతం పుట్టుక్కున విరిగిపోతాయి. ఎముకలు దృఢంగా తయారవడానికి కాల్షియం అనే పోషకం చాలా అవసరం. కండరాల నిర్మాణానికి, రక్తనాళాల పనితీరుకు, హార్మోన్లు, ఎంజైముల ఉత్పత్తికి, నాడీ కణాలు, మెదడు మధ్య సమాచార మార్పిడికి, వీటన్నింటికీ శరీరంలో కాల్షియం నిల్వలు సమృద్ధిగా ఉండాల్సిందే. మరి ఇంతటి కీలకమైన ఈ పోషకం ఎలాంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుంది? మనకి శరీరానికి కాల్షియం ఎలా ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా బోన్స్, ఎముకలు గట్టిపడడానికి, ఎముకలు తయారవడానికి, పిల్లలు పెరిగే వాళ్ళకి ఎముకలు బాగా పెరగడానికి మనకి కాల్షియం అవసరం. కాల్షియం రోజుకి 1000 మిల్లీగ్రామ్స్ వరకు వాడచ్చు. ఇప్పుడు కాల్షియము మామూలుగా సాధ్యమైనంత మటుకు ఆహారం ద్వారా తెచ్చుకోవడం చాలా మంచిది. ఎటువంటి ఆహార పదార్థాలు అంటే కాల్షియం ఎక్కువగా కొన్ని ఆకుకూరలు అంటే పాలకూర, చుక్కకూర, గోంగూర ఇటువంటి వాటితో కాల్షియం వస్తుంది. అదేవిధంగా కొన్ని నట్స్ అంటే ఆల్మండ్స్, పిస్టాషియో, వీటిలో కూడాను జీడిపప్పు ఇలాంటి వాటిలో కూడా కాల్షియం ఉంది. ఆకుకూరలు, ఇతర కూరగాయలు ఇవన్నిటిలోనూ కాల్షియం వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే పాలల్లో చాలా కాల్షియం ఉంటుంది. పిల్లలకి పాల మీదే పెరుగుతూ ఉంటారు, అందుకని కాల్షియం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా సరే కాల్షియము ఆహారం ద్వారా తిన్నంతసేపు చాలా మంచిది. ఇప్పుడు ఉందని టోఫు ఉంది, నట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్నో రకాలు కాల్షియం రిచ్ ఫుడ్స్ అని వస్తున్నాయి. అంటే ఏంటి, తిండి ఫుడ్స్ కాదు, కొన్ని విధాలుగా పండించిన న్యాచురల్ ఆహార పదార్థాల్లో కూడా కాల్షియం మనకి దొరుకుతూ ఉంటుంది అనమాట. మీకు ముఖ్యంగా నేను చెప్పేదంటే ఈ కాల్షియము బోన్స్ పెరుగుదలకి, బోన్స్ గట్టిపడడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి, బోన్స్ ఆర్గనైజేషను పెరుగుదలకు కూడా ఈ కాల్షియం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాల్షియం మన శరీరానికి లభ్యం కావాలంటే వైటమిన్ డి కూడా కావాలి. అవి రెండు ఉండాలి. అంటే మనకి ఎండలో తిరుగుతూ ఉండి ఆ వైటమిన్ డి ఉండాలి. ఆ వైటమిన్ డి ఉన్నప్పుడు కాల్షియం బాడీలో శోషణ చెందుతుంది. వైటమిన్ డి లేకపోతే కాల్షియము శోషణ అవ్వదు. అదేవిధంగా కాల్షియం తక్కువ అయితే వైటమిన్ డి ఎక్కదు. ఇప్పుడు మనం కాల్షియం కావాలనుకున్నప్పుడు వైటమిన్ డి కూడా ఉండాలి. కాల్షియం శరీరానికి అత్యవసరమైన ఈ పోషకం పాల ఉత్పత్తుల్లో సమృద్ధిగా లభిస్తుంది. పాలిష్ పట్టని ధాన్యాలు, పాలకూర, టమాటా, సోయాబీన్స్లో కూడా కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. రోజువారీ ఆహారంలో వీటిని ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతినిత్యం గ్లాసుడు పాలని తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు, కాఫీ, టీలను ఎక్కువగా తాగుతున్నప్పుడు శరీరానికి కాల్షియంను శోషించుకునే సామర్థ్యం తగ్గుతుంది. బోన్స్ గట్టిగా స్ట్రాంగ్గా లేకుండా సరి అయిన కాల్షియము తినే టైంలో తినకపోతే కాల్షియం తక్కువైపోయేటప్పటికి బోన్స్ చాలా బ్రిటిల్ అయిపోతాయి. అందుకని కాల్షియం చాలా జాగ్రత్తగా శరీరానికి లభ్యమైనంత కాల్షియం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకి ఆహారం ద్వారా తీసుకోవాల్సిన కాల్షియం 1000 మిల్లీగ్రాములు, పెద్దవాళ్ళకేమో 1500 వరకు వెళ్ళచ్చు. బాగా సీనియర్ సిటిజన్స్కి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. కాల్షియం చాలా అవసరం కదరా, మన శరీరానికి చాలా అవసరం కదా. చాలామంది కాల్షియం ట్యాబ్లెట్లు ఉత్తుని వేసేసుకుంటారు. ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే ఎక్కువ కాల్షియం అయిపోయేటప్పటికి జాయింట్స్ దగ్గర అక్కడను అవి పట్టేస్తామన్నమాట. కాల్షియం డిపాజిట్స్ వచ్చేస్తాయి. ఆ డిపాజిట్లు రావడంతో ఇరిగిపోవడం, లేకపోతే విపరీతమైన జాయింట్ పెయిన్స్ రావడం ఇవన్నీ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే కాల్షియం మనకు ఎక్కువగా ఆక్సలేట్ రూపంగా ఉంటుంది. ఈ కాల్షియం ఆక్సలేట్ రూపంగా దొరుకుతుంది కాబట్టి మనం ఆకుకూరల్లో ఫైటేట్స్ అని ఉంటాయి.
ఈ ఆకుకూరలోనూ ఈ కూరగాయలు కలుపుకొని తినినప్పుడు కాల్షియం ఫైటేట్స్ కింద ఫార్మ్ అయ్యి అవి స్టోన్స్ కింద అవుతాయి. ఆ కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇలాంటివి ఫార్మ్ అవుతాయి. అందుకని కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు వండే పద్ధతులు కూడా ఇప్పుడు పాలకూర టమాటా వాడద్దు అంటాం. కొన్ని రకాల పాలకూర దానంతట అదే వాడాలి, కానీ ఏ కూరగాయలతో కలపద్దు అంటాం. ఎందుకంటే దాంట్లో ఫైటేట్స్ ఉన్నాయి. ఒకవేళ కాల్షియంతో పాటు కలిగిందంటే కాల్షియం ఫైటేట్ స్టోన్స్ కింద ఫార్మ్ అయ్యి వీటిల్లో డిపాజిట్ అయిపోయి అవి నెమ్మదిగా పెరుగుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మటుకు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. పాల ఉత్పత్తులు కొంతమందికి సరిపడవు. ఇలాంటప్పుడు శరీరంలో కాల్షియం లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అయితే మాత్రల రూపంలో కన్నా సహజ సిద్ధమైన ఆహారాల ద్వారానే కాల్షియంను అందించడం చాలా మేలని చెబుతారు డాక్టర్లు. కాల్షియంను ఎక్కువగా అందిస్తే ఎముకలు బాగా దృఢంగా గట్టిగా తయారవుతాయనే నమ్మకంతో చాలామంది అవసరం లేకున్నా నిత్యం కాల్షియం టాబ్లెట్లను తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకుంటారు. నిజానికి శరీరంలో కాల్షియం ఎక్కువైనా ఇబ్బందేనని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడం మంచిది కాదు. మనం ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకి కాల్షియము వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మన ఆహార పద్ధతుల్ని మార్చుకొని ఏ రకంగా ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా, ఎలా తినాలి, ఏం తినాలి అనుకోవాలి. ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడుకున్నప్పుడు కూడా డాక్టర్లు చెప్పినట్లు కొంత మట్టుకే వాడాలి. ఆహారం ద్వారా వచ్చిన కాల్షియంలో మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. అదే ట్యాబ్లెట్ల కింద తీసుకున్న కాల్షియం అయితే కంపల్సరీ డిపాజిట్స్ అయిపోతూ ఉంటుంది. అది జాగ్రత్తగా డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని ఎన్ని రోజులు కాబట్టి అన్ని రోజులే తీసుకొని ఆపుతూ ఉండవాలి. ఈ అన్ని జాగ్రత్తలు కాల్షియం తోటి చాలా ఇదిగా ఉండాలి. దానికి కాల్షియం ఫుడ్స్, దాని యొక్క కాంబినేషన్ ఫుడ్స్ తోటి ఆలోచించి సరిగ్గా మనం కలుపుకొని తినవలసిన అవసరం ఉంది. అన్ని వయసుల వాళ్ళు కాల్షియంకి వాడాలి, తినాలి, రెగ్యులర్గా చూసుకోవాలి. లేకపోతే బోన్ హెల్త్, ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఎముకలు బాగా పెరగాలన్నా, పిల్లలకి కాల్షియం చాలా ఎక్కువ. ఇప్పుడు పాల ద్వారా ఇచ్చారనుకోండి, బాగా పాలు ఫుల్గా ఇస్తే అది ఈజీగా అబ్జార్బ్ అయిపోద్ది. అలాగే చేపలు ఇచ్చారు, చేప ముళ్ళు లాంటివి వాళ్ళు తిన్నా అవి కూడా అబ్జార్బ్ అవుతాయి. ఆకుకూరలు వాటిల్లో ద్వారా ఉన్న కాల్షియం అబ్జార్బ్. కానీ ట్యాబ్లెట్స్ ద్వారా ఇచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగాను డాక్టర్ కన్సల్టేషన్ చూస్తూ బ్లడ్ లెవెల్స్ చూసుకుంటూ దాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాల్షియం లోపాన్ని నివారించుకోవడానికి పాల ఉత్పత్తుల్ని తరచుగా తీసుకోవాలి. నిత్యం గ్లాసులు పాలని తాగడాన్ని అలవాటుగా చేసుకోవాలి. ముడి ధాన్యాలు, కాల్షియం పుష్కలంగా లభించే పాలకూర, టమాటా, సోయాబీన్స్ వంటి ఆహారాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. కాల్షియం శోషణను అడ్డుకునే కాఫీ, టీలను బాగా తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని చక్కగా నివారించుకోవచ్చు.